In this topic, I'm concentrating on dynamics of Maya. See here, if you click on the menu set, you need to go to dynamics. There you will get different types of menus like particle systems, fluid effects, fields, soft and rigid bodies, some effects, all those things. Okay. In the introduction, you understood what are the dynamics, particles, rigid bodies, and all those things. Okay. Now we will see the Maya dynamics. The dynamics అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, అసలు బేసిక్స్ ఆఫ్ డైనమిక్స్ లైక్ పార్టికల్ సిస్టమ్స్. ఫస్ట్ విల్ సి హౌ టు క్రియేట్ ఏ పార్టికల్, అసలు పార్టికల్స్ ఎలా వస్తాయి, అదేవిధంగా ఆ పార్టికల్స్ మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఆ పార్టికల్స్ని రియల్ లైఫ్లో ఉన్న ఫోర్సెస్ లైక్ గ్రావిటీ, ఎయిర్, వాటర్ ఫోర్సెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, హౌ దే విల్ బిహేవ్ ఇన్ మాయా అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ గో టు పార్టికల్స్, క్రియేట్ ఎమిటర్. బికాజ్ సమ్ ఎమిటర్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ పార్టికల్స్ అనేది మనం తెలుసుకోవాలి. జస్ట్ క్లిక్ లైక్ దిస్, ఎడిట్, రీసెట్ ద సెట్టింగ్స్, జస్ట్ క్రియేట్. See, in the center of the world center, it creates a small point. If you animate that, for example, see, from there particles are coming out. From there particles are coming out. Only thing is you need to increase the time, like 200. It needs more number of frames. See, lot of particles are coming from that. Now you can go close up. సో ఇటువంటి వాటిని యానిమేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దట్స్ వై అంటే రియల్ లైఫ్లో ఉన్నట్టు స్మాల్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అటువంటి వాటిని యానిమేట్ చేయడానికి ఉపయోగపడుతుంది పార్టికల్ సిస్టమ్స్. సి నౌ ఐ సెలెక్టెడ్ ద పార్టికల్ సిస్టమ్, సంథింగ్ లైక్ దట్. అదేవిధంగా సి వన్స్ ఇఫ్ యూ గో టు outliner, you will see one is emitter and one is particle system. One is emitter and one is particle. If you click on emitter, you will get the emitter properties. If you click on the particle, you will get the particle properties. Okay, first I want to change the emitter to directional emitter. For example, I want to change the emitter type to here, emitter type from omni to directional, so that particles అనేవి ఒక పర్టికులర్ డైరెక్షన్లో వస్తాయి. సి ఈ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు. యాక్చువల్లీ మనకు కావాల్సిన పైకి వై డైరెక్షన్లో, సో డైరెక్షన్ ఎక్స్ అని ఉంది కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది. బట్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ వై 1 అండ్ ఎక్స్ 0, ఇఫ్ యూ ప్లే దాట్, సి కాకపోతే ఆల్రెడీ పార్టికల్స్ బయటకు వచ్చేసాయి కాబట్టి దే ఆర్ హ్యావింగ్ నో రిలేషన్ విత్ యువర్ ఆ విధంగా మనం జస్ట్ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ ఇఫ్ యూ ప్లే ఇట్, సి నవ్ ఇట్స్ ఎమిటింగ్ పార్టికల్స్. కాకపోతే మనం స్ట్రైట్గా వస్తున్నాయి. యూ నీడ్ టు ఇంక్రీజ్ ద స్ప్రెడ్ ఫర్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, గో టు ఎమిటర్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద ప్రాపర్టీస్, హియర్ ద స్ప్రెడ్ ఈస్ దేర్. స్ప్రెడ్ ఈజ్ 0, అంటే స్ప్రెడ్ అంటే ఏం లేదు. బట్ ఇఫ్ యూ పుట్ ఆన్ 1 స్ప్రెడ్, సో డెఫినెట్గా ఇప్పుడు పార్టికల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. See that, try to decrease that, for example 0.3, so that కొంచెం స్పీడ్గా వెళ్తూ, see they are coming like this, అంటే ఎమిట్ అయిన పార్టికల్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇఫ్ ఇంక్రీజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గివ్ 5, maximum is 1, so 0.4, just close this. See, you are getting the particles. See, ఈ విధంగా మనం ఒక ఎమిటర్ని క్రియేట్ చేసి దాని ద్వారా పార్టికల్స్ వస్తాయి. ఆ పార్టికల్ని సెలెక్ట్ చేసి ఈవెన్ మనం పార్టికల్స్ని కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇఫ్ యూ క్లిక్ కంట్రోల్ ఏ, యూ విల్ గెట్ ద పార్టికల్ ప్రాపర్టీస్, పార్టికల్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి జస్ట్ ఎట్రిబ్యూటర్లో యూ కెన్ గో టు రెండర్ అట్రిబ్యూట్స్. ఈ రెండర్ అట్రిబ్యూట్స్లో మీరు పాయింట్స్ స్పియర్స్గా మార్చుకుంటే, సి ఇఫ్ యూ క్లిక్ 5, యూ విల్ సీ జామెట్రీ. అంటే పార్టికల్స్ అంటే ఏ విధంగా ఫామ్ అవుతాయి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ కరెంట్ రెండర్ టైప్, యూ విల్ సీ ద రేడియస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సి ఈ విధంగా ఇన్ని స్పియర్స్ ఒకేసారి క్రియేట్ చేసి యానిమేట్ చేయడం అంటే ఇట్ ఇస్ డిఫికల్ట్ అదర్ దాన్ విత్ పార్టికల్ సిస్టమ్. సి
they're actually emitting like this. You can select that, Control A, go to properties and change the value 0.1. see, you can see a lot of particles, 0.05, 0.05, something like that. A lot of particles are coming from that. See, this is what is the dynamics. అంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఒక ఎమిటర్ క్రియేట్ చేసి ఎమిటర్ నుంచి పార్టికల్ వచ్చినాక యూ కెన్ సెలెక్ట్ బోత్ విండో అవుట్లైనర్, ఎమిటర్ ఏమో స్పీడ్, see this number you can control rate. For example, if you put 50, you are going to get less number of particles. See, less number of particles are coming. And if you increase the speed, see, 1 is there, for example, you can keep 5, they'll come very fast. See, చాలా ఫాస్ట్గా వెళ్తాయి. ఈ విధంగా మనం పార్టికల్స్ని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా పార్టికల్స్ క్లిక్ చేసి, అంటే ఎమిటర్ ఈజ్ డిఫరెంట్, పార్టికల్ ఈజ్ డిఫరెంట్. కంట్రోల్ ఏ, and you can change the type of particles here. For example, I want streaks. See, visual effects you can create from this type of things. See that? See, just like sparks, you can current render type, you can click current render type, increase the line width just for seeing purpose, line fading, number of, something like this, so that say they are coming out, streaks are coming. ఈ విధంగా పార్టికల్స్ ని సెపరేట్ కంట్రోల్ చేయొచ్చు, ఎమిటర్ ని సెపరేట్ గా కంట్రోల్ చేయొచ్చు. దిస్ ఇస్ బేసిక్స్ ఆఫ్ పార్టికల్ సిస్టమ్. అంటే ఈ పార్టికల్స్ ని మనం రకరకాలుగా కంట్రోల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ క్రియేట్ సంథింగ్ విచ్ ఇస్ కమింగ్ టువర్డ్స్ ద స్క్రీన్ లోనికి వస్తున్నట్టు మనం క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా వీటి కలర్ అప్లై చేసి గ్లో అప్లై చేస్తే ఇట్ లుక్స్ లైక్ some visual effects, title effects create cheyochu, film titles create chesukovachu, that type of thing. I'll continue from here. In the next chapter you can create something like this. You can increase the speed, number and all the count. I'm increasing the count now. For example, window outliner, emitter, make it 100, and just check it out how more number are coming. And I want to increase the speed. Speed is 20, means they'll come very fast. Chala fast ga vastayi. See, they're coming very fast like that. Okay, that is what is the basics of particle system. How to create the particle, how to select the particles and emitters, and how to control the speed, spread, all those, how to change the type from sphere to streaks, ఈ విధంగా అన్నమాట.